తెలంగాణలో కీలక ఘట్టం ముగిసింది. ఎంపీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సమాప్తమైంది. 17 పార్లమెంటు స్థానాలకు 547 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రేపు నామినేషన్లు పరిశీలించనున్నారు అధికారులు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. నామినేషన్ల పర్వం ముగియడంతో రేపటి నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నాయి ప్రధాన పార్టీలు. తెలంగాణ పార్లమెంటు సంగ్రామంలో హీటు పెరుగుతోంది. మెజార్టీ సీట్లు లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఫోకస్ పెట్టాయి. ఆఖరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భారీ ర్యాలీలు, జనసందోహంతో 6 ఆఫీసుల వద్ద కోలాహలం నెలకొంది. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు. బండి సంజయ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కలెక్టరేట్లో 6కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఖమ్మంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు నామా నాగేశ్వరరావు. తెలంగాణ గళం వినిపించేందుకు తనను గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు నామా. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ వేశారు. భారీ ర్యాలీలో మంత్రులు వెంకటరెడ్డి, ఉత్తమ్ సహా మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థి గోమాసా శ్రీనివాస్ నామినేషన్ వేశారు. కమలనాథుల ర్యాలీలో జిల్లా శాఖ అధ్యక్షుడు సునీల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుజ్జల రామకృష్ణారెడ్డి వర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వరంగల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బాబు మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. నాగర్ కర్నూలులో బీజేపీ అభ్యర్థి భరత్ నామినేషన్ వేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలనే ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో కింద మీద పడినట్టే కనిపిస్తోంది. జాబితాల మీద జాబితాలు రిలీజ్ చేస్తూ చివరి నిమిషం వరకు 3 అభ్యర్థుల్ని తెగ టెన్షన్ పెట్టేసింది హస్తం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లోక్సభ అభ్యర్థుల ఎంపికలు జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని ఈక్వేషన్స్ తో అభ్యర్థులను ఎంపిక చేశారు గులాబీ బాస్. ఎలాగైనా అధిక సీట్లు గెలవాలని ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించింది కమలం. అయితే వలసొచ్చిన నేతలకే టికెట్ ఇచ్చింది.